నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు మరింత సౌలభ్యం కలిగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్నటువంటి పలు కీలక సంస్కరణలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈఓ సుదర్శన్ రెడ్డి మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్ లో బీఆర్కే భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల గరిష్ట సంఖ్యను 1500 నుంచి 1200కి తగ్గినట్లుగా చెప్తున్నారు. అలాగే ఓటర్ల నివాసానికి 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బహుళ అంతస్తుల భవనాలు, సంక్షేమ సంఘాల వద్ద కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్న 40కి పైగా ఈసీఐ యాప్స్ వెబ్సైట్లను ఏకీకృతం చేసి ఈసీఐ నెట్ అనే ఒకే ఒక ప్లాట్ఫామ్ ద్వారా సేవలు అందించేందుకు ప్రణాళిక సిద్ధమవుతుంది. ఇక రాష్ట్రానికి చెందిన 3500 మంది బూత్ లెవెల్ వర్కర్లు, బూత్ లెవెల్ అధికారులకు ఈ నెల 26, 27 తేదీలో కేంద్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ఇది కేవలం ఓటర్లకు ఇచ్చిన ఒక ఎంపిక మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 84%, పట్టణ ప్రాంతాల్లో 67% ఆధార్ అనుసంధానం పూర్తయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 59,390 డూప్లికేట్ ఎపిక్ కార్డులను గుర్తించామని, వీటికి 29,153 కార్డులని అందించినట్లుగా ఓటర్ల జాబితా నుంచి తొలగించామని కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటర్ల పేర్లు నమోదై ఉండి తెలంగాణ జాబితాలను ఉన్న వారిని తొలగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. చనిపోయిన ఓటర్ల వివరాలను కేంద్ర రిజిస్టర్ జనరల్ ద్వారా సేకరించి జాబితాల నుంచి తొలగిస్తామని వివరించారు. జూబ్లీహిల్స్ శాసనసభ స్థానంపై మాట్లాడిన సీఈఓ ఆ స్థానాన్ని ఖాళీ చేసినట్లు అసెంబ్లీ నుండి గెస్టెడ్ వచ్చిందని, దాన్ని ఈసీఐకి పంపినట్లు తెలిపారు. అయితే ఇప్పటికే 3-4 రాష్ట్రాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ అయిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ కి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం తక్కువగా ఉన్నాయని చెప్పారు. డిసెంబర్ వరకు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలియజేశారు. మార్పుల చర్యలన్నీ ఓటర్లకు సౌకర్యవంతమైన పారదర్శక ఎన్నికల నిర్వహణ దిశగా ఈసీఐ వేస్తున్న మెరుగైన అడుగులుగా భావించారు.